ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ చేయబోతున్నాం. అదేంటంటే నా దగ్గర ఒక అరౌండ్ 19th ఆర్ 18th సెంచరీకి సంబంధించిన ఒక ఒరిస్సా ఆర్టిస్ట్ పెయింటింగ్స్ నా దగ్గర ఉన్నాయి. సో వాటిని రెనోవేట్ చేయాలన్నమాట. రెనోవేట్ మీన్స్ కొన్ని డ్యామేజ్ అయిపోయి ఉన్నాయి, కొన్ని పేపర్స్ చాలా థిన్ ఉన్నాయి ఆర్ ఫేడ్ అవుట్ అయిపోయి ఉన్నాయి. వాటిని ఇప్పుడు రీవర్క్ చేయాలి. ఆల్రెడీ హాఫ్ వర్క్ ఫినిష్ అయిపోయింది, లైక్ బ్యాక్గ్రౌండ్ థిక్ పేపర్ని అప్లై చేయడం ఆర్ కొన్ని మిడ్లో ఉన్నాయి. ఇది ఒకటి. తర్వాత దిస్ ఈజ్ వన్ మోర్. ఇది ఇంకోటి. ఇది ఇప్పుడు జూలై 18, 1963. This is 65/10/15. And this is the biggest one. ఈ బ్యాక్గ్రౌండ్లో ఉన్న బ్లూ అంతా ఇంకోసారి చేయాలి. 4/6/1956, 19th century వర్క్. దట్స్ ఇట్. సో 1, 2, 3, 4, 5 అండ్ దిస్ ఇస్ 6. థిక్ పేపర్ షీట్ పైకి పేస్ట్ చేసా. తర్వాత ఈ కార్నర్స్ అన్నీ అనీవెన్గా అండ్ ఈ పెయింట్ అంతా పోయి ఉండే బ్లాక్ కలర్ది. సో అదంతా మళ్ళీ రీపెయింట్ చేసి కింద ఉన్న నేమ్ కూడా మళ్ళీ రాశాను అనమాట. సో ఇందులో డీటెయిల్ చూస్తే రఘునాథ్ మొహపాత్ర 4/6/1956. ఇదేదో ఉంది, కుట్టాక్ సంథింగ్. ఇది ఐడియాలు అట్లా తెలియట్లేదు, అంత చిన్నగా రాశారు. సో ఇప్పుడు ఇందులో మనం ఏం చేద్దామంటే ఈ బ్యాక్గ్రౌండ్లో ఉన్న బ్లూ కలర్ మొత్తాన్ని మళ్ళీ రీవర్క్ చేద్దాం. సో ఇది చాలా థిన్ పేపర్ పైన ఉండే థిక్ పేపర్ పైనకి పేస్ట్ చేసి ఈ కార్నర్ కొంచెం డ్యామేజ్ అయింది, దీన్ని కొంచెం బ్రౌన్ లేయర్ చేయాలి. కొంచెం ఈ బ్రౌన్, కొద్దిగా ఈ బ్రౌన్. సో ఈ డార్క్ బ్రౌన్ని కొంచెం ఇలా అప్లై చేయాలి. దిస్ కలర్ కాల్డ్ ఆఫ్ వైట్. ఈ కార్నర్లో ఉన్న వైట్ని ఈ కలర్తో మ్యాచ్ చేయాలి. సో అలా చేయాలి అంటే కొద్దిగా వైట్ కలర్, లిటిల్ బిట్ బ్రౌన్, యాక్చువల్గా వాటర్ కలర్తో కరెక్ట్గా రాకపోతే అక్రిలిక్తో మళ్ళీ వేసా. సో నౌ ఇట్స్ లుకింగ్ గుడ్. 1 ఈజ్ వెరీ ప్రాపర్లీ ఫినిష్డ్. దిస్ ఈజ్ 2 ఈజ్ డన్. దిస్ ఈజ్ 3. ఇట్లా కంప్లీట్గా వైట్ ఉండేది. సో లిటిల్ బిట్ సిమిలర్ రైట్ నౌ. సో ఇవన్నీ 1, 2, 3 కంప్లీట్ అయినాయి. ఇది 4, 5 ఇది చేయాలి ఇప్పుడు. సో ఇది మాత్రం చాలా డిఫికల్ట్ వన్. కంప్లీట్ బ్యాక్గ్రౌండ్ విత్ బ్లాక్ కలర్ తోటి ఫుల్గా రీకోట్ చేయాలి. సో అప్పుడే ఈ చిన్న చిన్న డాట్స్ అండ్ అన్ఈవెన్ బ్లాక్నెస్ అంతా పోతుంది. బై మిస్టేక్ నేను రాంగ్గా చేస్తే సో వెరీ ఫైన్ డీటెయిల్స్ ఉన్నాయి ఇందులో. సో జాగ్రత్తగా డీల్ చేయాలి. సో ఫైనల్గా అన్ని డయాగ్రామ్స్ కంప్లీట్ అయినాయి. సో దిస్ ఈజ్ ద ఫైనల్ అవుట్పుట్. So I hope you like you all. So meet you later on next video.